వాళ్ళతోటి పోస్టులు చేయించే ఒక బిజినెస్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. ఇది ప్రజలకు, ప్రజా సమస్యలకు, తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ భవిష్యత్తుకి, తెలంగాణ ఈరోజు జీడిపి ఎట్లా పెంచాలి, తెలంగాణను ట్రిలియన్ ఎకనామీ, ఇలా భారతదేశంలో ట్రిలియన్ ఎకనామీకి తీసుకుపోతా అంటే మనము పార్టిసిపేట్ 5 ట్రిలియన్ ఎకనామీ పోతా అంటే మనం 1 ట్రిలియన్ ఎకనామీ అని ఒక విజన్ తోటి తెలంగాణ రైజింగ్ అని పోతుంటే దానికి సంబంధించిన ఏమాత్రం కూడా వాళ్ళ ప్రయత్నం లేదని ఈరోజు తెలియజేస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా, ఆమె ఏ సందర్భంలో ఏం మాట్లాడిందో ఈరోజు అందరం కూడా పేపర్లో చూసినాము. ఇవాళ రేపు ఒకటే చెప్తున్నా, ఫస్ట్ ఆమె మాట్లాడిందా అథెంటికా కాదా అనేది నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకంటే వీళ్ళు ప్రతిసారి రాను అయ్యా పులి వచ్చే కథ ఉంటుంది చూసినావు. అయ్యా పులి వచ్చి అంటే పులి రాకుండా అయ్యని భయపెడితే లాస్ట్ పులి వచ్చినప్పుడు అయ్య రాలేదట. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రోజు మార్పుడు వీడియోలు, మార్పుడు సమాచారము, తప్పుడు సంకేతాలు ఇచ్చుకుంటే ప్రజల్ని ఏదైతే తప్పుదో పట్టిస్తుర్రో, ఏది నిజమో ఏది అబద్ధమో, ఎవరిని మార్పు చేస్తుర్రో, ఎవరి వాయిస్ ఎవరు మార్పింగ్ చేస్తుర్రో తెలియదు. కొండా సురేఖ గారు మాట్లాడితే ఆమె స్పందిస్తుంది, ఏ సందర్భంలో అన్నది, ఎందుకన్నది, అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఆమె స్పందించినప్పుడు దాని మీద ఆమె మా పార్టీలో సీనియర్ మినిస్టరు, ఆమెను ఎవరిని ఉద్దేశించి అనేది ఆమె పరిధిలో ఉంటుంది. ఎందుకంటే ఆమె మాట్లాడింది అనేది ఆమె ఫస్ట్ ధృవీకరించాలి.